హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, విని కోపము పుట్టించిన వారెవరు? విని కోపం పుట్టించడం ఏంటి? వింటే దేవునికి సంతోషం కదా. విని కోపం పుట్టించిన వారెవరు అని మాట్లాడుతున్నారు. సహజంగా ఎవరైనా మన మాటలు వింటూ ఉన్నట్టు మనకు కనిపిస్తే వాళ్ళని చూస్తే మనకు కోపం వస్తుందా? రాదు. ఎన్నో వాక్యాలు మనం వింటాం, ఆనందంగానే ఉంటాం, సంతోషంతోనే ఉంటాం. అయితే విన్నంత మాత్రాన సరిపోతుంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ హెబ్రీలకు పత్రిక రాస్తూ విని కోపం పుట్టించిన వారెవరు అంటే, వింటే కోపం వస్తుందా? వస్తుంది. ఇంతకీ విని కోపం పుట్టించిన వారెవరు అంటే, మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. కొందరు కాదు, అందరే కదా. దేవునికి కోపం రప్పించిన వాళ్ళు, విన్న వాళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎవరి చేత నడిపింపబడ్డారు అంటే మోషే చేత నడిపింపబడ్డారు. ఇక ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? చూడండి, దేవుడు ఎన్ని సంవత్సరాలు కోపం పెట్టుకున్నాడట? 40 సంవత్సరాలు. దేవుని కోపం నిమిషం మాత్రం ఉండునని కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. దేవుని కోపం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా చూపిస్తాడని చదువుకున్నాం. కానీ 40 సంవత్సరాలు దేవుడు అలాగే కోపంతో ఎవరి మీద ఉన్నాడట? ఇశ్రాయేలీల మీద. అదే చెప్తున్నాడు, ఎవని మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. అంటే పాపం చేసే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. విని కోపము పుట్టించిన వారెవరంటే విని వదిలేసిన దేవుడికి కోపం వస్తుంది. ఇంతకీ ఇశ్రాయేలీలు విన్నారా? ఏం విన్నారు వాళ్ళు? ఆలోచించాలి. విని కోపము పుట్టించిన వారు ఎవరు? అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఇశ్రాయేలీలు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో మోషే గారి ద్వారా ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో మాటలు, భయభక్తులకు సంబంధించి కానివ్వండి, పాప ప్రక్షాళన గురించి కానివ్వండి, యెహోవాయందు ఎలా విధేయతగా ఉండాలో ప్రతి విధమైన ఆజ్ఞల గురించి మోషే గారు చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏమన్నారంటే ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని పలికారు. ఒకసారి ఆ మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, మోషేయు ఇశ్రాయేలీల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను. దేవుడు ఇశ్రాయేలీకి ఏ ధర్మాన్ని అయితే చెప్పారో దాన్ని మీరు ఆచరించాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? వారు ఏమన్నారంటే, దానికి వారు ఏమన్నారో నోటి మాటతో చెప్పకుండా దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరీజీము కొండ మీద నిలువవలను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. అంటే దేవుడు మిమ్మల్ని ఈ విధంగా చేస్తే ఇలా ఆశీర్వదిస్తాడు, ఈ విధంగా చేస్తే ఇలా శపిస్తాడు అనడానికి ఎవరెవరికి ఏ డ్యూటీలు అప్పగించాడు అర్థమైంది కదండి. వారు వేరు వేరు కొండల మీద నిలవబడాలి. ఒకటి ఏబాలు కొండ, 2 గెరిజీము కొండ. గోత్రాలను సెపరేట్ చేశాడు. అలా సెపరేట్ చేసిన తర్వాత 14వ వచనం, అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటును ఉంచువాడు శాపగ్రస్తులను ఎలుగెత్తి ఇశ్రాయేలీలందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. ఇలాగా కొన్ని వచనాలు చెప్పి, కొన్ని మాటలు చెప్పి ప్రజలందరి తర్వాత ఆమేన్ అనాలి అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 17వ వచనం చూద్దాం. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గుడ్డివాడిని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇక్కడ చూడండి, లేవీలేమో చదువుతున్నారు, ప్రజలందరూ ఆమేన్ అవునుగాక అంటే వింటున్నారా? వింటున్నారు, 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 వింటున్నారు. ఇక 26వ వచనం, ఈ విధికి సంబంధించిన వాక్యమును గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచినవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇక 28వ అధ్యాయం అంతా చూస్తే ఏ ఏ సందర్భాల్లో దీవిస్తానన్నాడు? పిండి పిసుకు తొట్టే, పశువులు, పంటలు,
వాళ్ళ నూనె, తర్వాత వాళ్ళ అప్పు ఎవరి దగ్గర తీసుకోరు, వాళ్ళు చేసే సర్వ ప్రయత్నంలోనూ వాళ్ళు విజయం పొందుతారు. భూఫలం ఏంటి, దుక్కిటెద్దులు ఏంటి, అన్నిటిలోనూ వారు ఆశీర్వాదం పొందుతారు అన్నాడు. ఇక దేవుని మాట వినకపోతే ఈ విధంగా జరుగుతుంది అని అన్ని రకాల దీవెనలు, అన్ని రకాల శాపాలు కూడా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పించాడు. ఇంకొక వచనం చదివి నిర్గమకాండంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 24వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా రాయుట ముగించిన తరువాత, ఇక 30వ వచనం, అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను. ఇక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఎలాంటి ధర్మశాస్త్ర విధులను ఇచ్చాడో అవన్నీ కూడా ప్రజల వినికిడిలో అన్ని ఆజ్ఞలు వినిపించాడు. అవన్నీ విన్నారా? వాళ్ళు విన్నారు. ఆమేన్ అన్నారా? ఆమేన్ అంటే అర్థం అలా అవునుగాక, సరే మేము దీనికి అంగీకరిస్తున్నాం, నిజమే అని వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఈ నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులనన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. అంటే దేవుడు చెప్పిన అన్ని ఆజ్ఞలు చేస్తాను ఒప్పుకున్నారా? విన్నారా? విన్నారు. కానీ విని ఏం చేస్తారు వీళ్ళు? విని కోపము పుట్టించిన వారెవరని చదువుకున్నాం కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో. అంటే విని మేము చేస్తాము అని ఏకశబ్దంతో ఉత్తరం ఇచ్చినా వీళ్ళది పాటించకపోయేసరికి దేవునికి ఏమొచ్చింది? ఇప్పుడు కూడా మన వాక్యం వింటున్నాం, వింటూనే ఉన్నాం. ఈ భలే ఉంది, చక్కగా చెప్పారు, ఎప్పుడు తెలియని విషయాలు విన్నాం, దేవుడు వినిపించాలి అనుకుంటున్నాం. కానీ విన్న వాటిని కనుక మనం ఆచరించలేకపోతే, ఇప్పుడు ఒక దేవుని మాట మన చెవుల్లో పడుతుంది అంటే ఆయన సెలవే కదా. ఒక భోజనం చేయాలి అంటే ఆయన సెలవు కావాలి. అన్నిటిలో కంటే చిన్నదైన ఒక పిచ్చుక నేలరాలంటే దేవుని సెలవు కావాలి. ఒక దేవుని మాటలు మన చెవిన పడుతున్నాయంటే, జీవము కలిగి ఉండి ఇంకా మనం దేవుని మాటలు వినగలుగుతున్నామంటే దేవుని సెలవు కదా. మరి దేవుని సెలవు ఉంటుంది అన్నప్పుడు దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తే ఆయనకి ఏమొస్తుంది? ఇశ్రాయేలు అందరూ ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? విని కోపం పుట్టించిన వారు ఎవరంటే అన్నిటికీ ఆమేన్ 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 అన్నారు. కానీ దేవుని ఆజ్ఞలు పాటించే విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు నిలబడలేకపోయారు. అందుకే ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకేమంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయమైనా మనం చదువుకున్నాము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. అందరే కదంటే ఎన్ని లక్షల మంది బయలుదేరారు? 6 లక్షల మంది కాల్బలం అని చదువుకుంటాం మనం. అంటే 6 లక్షల మంది కూడా విని కోపమే పుట్టించారా? అంతే కదా, వారందరే కదా, అంటే కొంతమంది కాదు. ఇక ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. అంటే దేవునికి కోపం వస్తే మనిషి ఏమవుతాడంటే రాలిపోతాడు. మనం అంటాం పండుటాకులు రాలిపోతాయి, ఒక పండు పండిందే రాలిపోతుంది. పండు రాలిపోవటం, ఆకులు రాలిపోవడం తెలుసు, కానీ మనిషి రాలిపోతాడా? రాలిపోవాల్సిందే. ఎప్పుడు రాలిపోతాడు అంటే దేవునికి కోపం పుట్టించిన మనుషులు ఆ కాలంలోనే రాలిపోతారు. తమకిచ్చిన ఆయుష్కాలానికి ముందే రాలిపోతారు. తమ ఆయుష్కాలం పూర్తయినా సరే రాలిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు విని ఏం చేస్తున్నారు? దేవునికి ఆనందకరంగా జీవించట్లేదు, విని కోపం పుట్టిస్తున్నారు, పాపం చేస్తున్నారు. అందుకే ఎన్ని సంవత్సరాలు కోపమించాడు ఆయన? 40 సంవత్సరాలు కోపమించాడా? అవును. ఇక 18వ వచనం చూద్దాం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గూర్చి ఆయన ప్రమాణము చేసెను? విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఏ విశ్రాంతి? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇంకా 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. ఇశ్రాయేలీలు విశ్రాంతిలో ప్రవేశించలేదంటే 40 సంవత్సరాలు వారు ఎక్కడున్నారు? అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి విశ్రాంతి ఉందా?
అరణ్యంలో 40 సంవత్సరాలు ఇటు అటు తిరుగుతున్న ఇశ్రాయేలీలకు విశ్రాంతి ఉందా? లేదు, విశ్రాంతి లేదు వారికి. మీరు ఎప్పటికీ నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు చెప్పాడు. అది కూడా ఎలా చెప్పాడు తెలుసా? కోపముతో ప్రమాణం చేశాడు. దేవుడు మామూలుగా ప్రమాణం చేస్తేనే ఆ ప్రమాణానికి తిరుగుండదు. అటువంటిది మీరు ఎన్నటికీ నా విశ్రాంతిలో ప్రవేశించరన్నాడంటే ఇక 40 సంవత్సరాలు అరణ్యంలో రాలిపోయిన ఆ వారికి పరదేశంలో కానీ పరలోకంలో కానీ ప్రవేశించే అర్హత లేదు. వాళ్ళు కోల్పోయారు. ఎందుకు ఇదంతా జరిగిందంటే విని కోపం పుట్టించారు, విని పాపం చేశారు. అంటే వాక్యం విని భయం లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఉంటే దేవుడు వాళ్ళని సహించలేడా? ఇప్పుడు పాపులకైనా మారు మనసు పొంది రక్షింపబడితే అదొక వ్యక్తు. వాక్యాన్ని విని దేవుని నమ్మి దేవుడంటే భయం లేకుండా ఆయన అంటే భక్తి లేకుండా ఉంటే మాత్రం ఆయన అస్సలు సహించడు. అందుకే కదా అన్నాడు, సుంకర్లు పాపులు మీకంటే ముందు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు, వాళ్ళు బలవంతంగా చొరబడుతున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన పరిశీలు శాస్త్రులు మాత్రం అందులో ప్రవేశించలేకపోతున్నారు అని. అర్థమవుతుందా? ఇంకా 3వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇక్కడ విశ్రాంతి అనగానే దేవుడు 6 దినాలు సృష్టి చేసిన తర్వాత 7వ దినాన్ని విశ్రమించాడే, ఆ విశ్రాంతి గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఏ విశ్రాంతి గురించి చెప్తున్నాడు? 4వ వచనం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదీనుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయం కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక. విన్నారు? మీకు అర్థమవుతుందా? విశ్రాంతి 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 అని దేని గురించి మాట్లాడుతున్నాడంటే 6 దినాల సృష్టి కార్యక్రమం జరిగిన తరువాత 7వ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడే, ఆ విశ్రాంతి దినం గురించి చెప్పట్లేదు. కానీ దేవుడిచ్చే ఒక విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతిలో కొందరు మాత్రమే ప్రవేశిస్తారట, అందరూ ప్రవేశించలేరట. కొందరు మాత్రమే కన్ఫామ్గా వెళ్తారట, కొందరు మాత్రమే ప్రవేశించదరన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. వాక్యం విన్నారా వాళ్ళు? సువార్తే విన్నారా? లేదా సువార్తను వినకుండా నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా ఉన్నవారు విశ్రాంతిలో ప్రవేశించలేదు? ఆలోచించండి. దేవుడు ఎవరో తెలియని వాళ్ళు కాదు, వాక్యం రుచి ఎరగని వారు కాదు, సువార్త తెలియని వారు కాదు, సువార్త విన్నవారు విశ్రాంతిలో ప్రవేశించలేదంట. ఎందుకు ప్రవేశించలేదు? అవిధేయత. అంటే వాక్యానికి వారు చెవియొగ్గలేదు, వాక్యాన్ని నడవడికలో నెరవేర్చలేదు. కాబట్టి ఏమని చెప్తున్నారు? గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయంలో కఠినపరచుకొండని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత ఏమంటున్నాడు? ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నేడు అంటే ఈరోజు అని, నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. మీకు అర్థమవుతుందా? ఇదంతా విశ్రాంతి కోసం చెప్తున్నాడు. విశ్రాంతి కోసం చెబుతూ యెహోషువ ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలోనే కదా ఇశ్రాయేలీలందరూ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. నిజంగా 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగిన వారికి దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు అంటే అది ఒకవేళ కనాను దేశమే అని అనుకుంటే, కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఇశ్రాయేలీలు నెమ్మదిలో ప్రవేశించారనుకుంటే దావీదు గారు మరలా ఎందుకు ఈ మాట చెప్తారు? అది ఇక్కడ నేను చెప్తున్న మాట. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇప్పుడు దేవుని ప్రజలను ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళందరికీ ఏం నిలిచి ఉంది? ఇంకా వాగ్దానం నిలిచి ఉంది. అలా వాగ్దానం నిలిచున్నప్పుడే మన అవధేయులుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. చూడండి 11వ వచనం. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. మరి జాగ్రత్త పడుతున్నావా? జాగ్రత్త పడాలి. ఎందుకంటే నేడు అనే దినాన్ని నిర్ణయించాడు. రేపు అనేది మనకు ఉందా లేదా మనకి
తెలియదు. నేడు అనే దినాన్ని నిర్ణయించినప్పుడే ఆ రోజులో మనం దేవునికి చేయవలసినది, ఆ రోజు మనం దేవునికి అప్పగించుకోవలసిన లెక్క అప్పుడే చేసుకోవాలి. రేపేం జరుగునో తర్వాత క్షణం ఏం జరుగునో మనకి తెలియదు. జాగ్రత్త పడాలి. 13వ వచనం చూడండి. ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్రాంతి నిలిచింది, వాళ్ళు విన్నారు, సువార్త విన్నారు, అవిధేయత వాళ్ళ విశ్రాంతిలో ప్రవేశించలేదు. మీరు వింటున్నారు, కానీ వింటే సరిపోదు, మీ అవిధేయత వల్ల మీరు విశ్రాంతిలో ప్రవేశించకుండా మీరు కూడా రాలిపోతారేమో, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఈ హెచ్చరిక? వింటున్నాం కదా, అన్యజనులకి, దేవుడు అంటే ఎరుగిన వాళ్ళకి హెచ్చరిక ఇది. దేవుని వాక్యం తెలిసిన వారికి, దేవుని నమ్మిన వారికి హెచ్చరిక. నమ్మిన వారికి, సువార్త వింటున్న వారికే. మరి వింటున్న వారికి హెచ్చరిక అంటే మరి వినని వాళ్ళ సంగతి ఏంటి ఆలోచించండి. పేతురు గారు ఒక మాట అంటారు, అది చదువుకుని మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి యొద్ద అంటే దేవుని ఇల్లు మనమే కదా. దేవుని ఇల్లు ఎవరు? మనమే. ఈ మాట మనకి పత్రికలో కనిపిస్తుంది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే, అంటే మన యొద్దనే ఆరంభమైంది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని నమ్మిన పిల్లలే దేవుడు విడిచిపెట్టట్లేదే, తీర్పులకు తీసుకొస్తున్నాడే, అసలు దేవుని నమ్మలేని వారి పరిస్థితి ఏంటి? వాక్యం వినని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, దుర్లభం అంటే చాలా కష్టం అని, కష్టం కూడా కాదు, చాలా కష్టం. ఈ రోజుల్లో దేవుని సువార్త విని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని, సత్యవాక్యం తెలుసుకొని కూడా వాళ్ళు రక్షింపబడలేకపోతున్నారంట. ఎందుకు? వారు సువార్తకు అవిధేయులైతే, దేవుని యొక్క మాటలను విని ఆచరించకపోతే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మనిషి రాలిపోయే అవకాశం ఉంది. అందుకే అంటున్నాడు, నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తి, తర్వాత చదవండి, భక్తిహీనుడు పాపియు ఎక్కడి నిలుతురు? చూసారా, మనం ఏ కాలంలో ఉన్నాం? ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత చూసుకోవచ్చులే, రేపులే, ఎల్లుండిలే, ఆ తర్వాతలేని దేవుని పనికి మనం షెడ్యూల్ వేయకూడదు. దేవుడిచ్చిన ఈ రోజునే మనం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మనం చదువుకున్నామే, దావీదు గ్రంథంలో ఏమనుంది? నేడు అని ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. మరి దేవుడు ఒక దినాన్ని నిర్ణయించినప్పుడు మనం ఏం చేయాలి? 19వ వచనం, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవాళ్ళను. ఆత్మను అప్పగించుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్లో ఉండి, ఇదిగో మావే ఎంత డబ్బులు ఉన్నాయని అప్పగించేస్తున్నాం, ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా అప్పచెప్తున్నాం. అందులో ఏ 1000-2000 తీసేసి అప్పచెప్పాలంటే బెదిరే కదా. లోపల లేకుండా ఉంటేనే ధైర్యం ఉంటుంది. మరి నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించాలి అంటే ఎలా అప్పగిస్తాం ఆత్మని? ఏ పని చేయకుండా విని కోపమే పుట్టిస్తున్నామా? విశ్రాంతిలోనికి వెళ్ళడానికి జాగ్రత్త పడుతున్నామా? ఏంటి? ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే మన స్థాయి ఎక్కడుంటుందో మనకి బాగా అర్థమవుతుంది. కాబట్టి విని కోపం పుట్టించకుండా విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కార్యములను సంపూర్తి చేయాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు మనం చదివిన 4వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము దేవుని విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించవలెను. విశ్రాంతిలోకి వెళ్ళాలంటే కార్యాలు చేయాలి, కార్యాలు చేయాలంటే వాక్యం వినాలి, వాక్యం విని దాని ప్రకారం మనం జీవించాలి, ఎదుటివారికి చెప్పాలి. మరి విశ్రాంతిలోకి ప్రవేశించాలి అన్న ఈరోజు ఈ మాటలు మనం విన్నాం. కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చాడనమాట? అవకాశం ఇచ్చాడు. ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలీదు. మీరు విశ్రాంతిలో ప్రవేశించే కాలం దగ్గర పడింది కాబట్టి త్వరగా పనులు పూర్తి చేసుకోవాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నట్లు. అది బాప్తిస్మమైనా కావచ్చు, మరణమైనా కావచ్చు. కాబట్టి దేవుని వాక్యాలను ఎప్పుడు మనం విన్న హెచ్చరికలుగా భావించి మన ఆత్మని దేవునికి నమ్మకంగా అప్పగించుకునే గొప్ప స్థాయిలో మనం ఉండాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకో.